వచ్చి నేను వెళ్ళిపోతేనే ప్రయోజనకరమైనది, ఇంకా నేను భూమి మీద ఉండదు. ఆయన 40 దినములు శిష్యులతో ఉండి ఆయన శారీరకంగా తిరిగి లేచినాడు, వారితో కూర్చొని భోజనము చేస్తున్నారు, వారితో కొంచెం ఉన్నారు. తోమా ఆయనని ముచ్చినాడు, ఆయన గాయములను ముచ్చినాడు. ఆయన చనిపోయి లేచినాక ఆయన వ్యక్తిగతంగా అక్కడ ఉన్నాడు, మహిమగల శరీరంతో కాదు. ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనకరమని. ఈ సందర్భంలో ప్రభు చెప్తున్నారు, పునరుద్ధరణమైన 40 దినముల శిష్యుతో, ఎందుకు నేను వెళ్ళిపోవాలా? నేను వెళ్ళిపోతేనే ప్రయోజనకరమైనది. ఎందుకంటే నేను వెళ్ళిపోతే తండ్రి యొద్ద నుంచి నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను. సత్యస్వరూపైన చదువు, నేను వెళ్ళినా ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు ఎవరి దగ్గర పంపిస్తాడంట? మీ యొద్దకు, నా యొద్దకు. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే మారు మనసు పొందుకున్నారో, ఎవరైతే పాపం విషయంలో చనిపోయి ఉన్నారో, ఎవరైతే ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకున్నారో వారి యొద్దకు పంపిస్తా అంటున్నారు. ఎవరు వచ్చి నేను ఇంకా వెళ్ళలేదు, నేను వెళ్ళినాక వస్తాడు, పెంతెకోస్తు దినంలో వచ్చినాడు. ఇక్కడ సందర్భాలు చూస్తున్నాం, ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు పరిశుద్ధాత్మ. మళ్ళా రాగాదు, మళ్ళా పరలోకంకి దిగి రాగాదు, ఆల్రెడీ ఉన్నాడు ఇక్కడ. ప్రభు ఎప్పుడైతే 6 నుండి వెళ్ళిపోయినాడు, పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగినాడు. ఎప్పటిదాకా ఉంటాడు, మళ్ళా స్పెషల్ గా రాడిపోడు. సంఘము దేవుడికి ఇలా సంపూర్ణంగానే తయారు చేస్తున్నాడు. మనము వధువు సంఘము. ఆయన ఎప్పుడైతే సంఘంతో లేపబడతాడో 2వ రాకడ దేవుడు బిడ్డల అంత్యక్రీస్తు బయటకు వచ్చాడు. అప్పటిదాకా పరిశుద్ధులను తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన లేపబడితేనే అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. ఎవరు అడ్డగిస్తున్నారు అంత్యక్రీస్తుని? పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని శక్తి సంఘాన్ని సంపూర్ణంగా, సంఘాన్ని వధు సంఘాన్ని ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. తీసుకొని వెళ్ళిపోయినప్పుడు సమరకాలం స్టార్ట్ అయిపోయింది. మధ్యాకాశంలో మనం ఉంటాం. ఓకే, దేవుడి బిడ్డల పరిశుద్ధాత్మని చర్మము వచ్చిన తర్వాత లోకాన్ని ఆయన వచ్చి మనుషుల పాపం గురించి చెప్పేది మనుషుల పాపం గురించి చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు పాపంని ఒప్పిస్తాం. ఆయన ఎక్కడుంటాడు? అసలు నివసించే స్థలం ఏది చెప్పండి? మన హృదయం. మన హృదయం. ప్రభు అన్నాడు, మీలో మీతో ఉంటాడు. నేను చెప్తాను, పౌలు అంటున్నాడు, సంఘంతో మీరు ఎరగరా మీరు పరిశుద్ధాత్మ ఆలయం అని? మన దయ్యాలునే అడిగాడు క్రైస్తవులు. పరిశుద్ధాత్మ తెలియదు. ఎందుకు? ఆ బోధనే లేదు సంఘాలలో. పరిశుద్ధాత్మతో ఎలా నింపబడాలో తెలియదు. ఇంకా కొన్ని హుషారు ఉంటారు కొంతమంది సంఘాలు అంటారు, మేము బాప్తిజం పొందలేదు పరిశుద్ధాత్మ, మేము నమ్ముతున్నాం, పిచ్చోళ్ళం మాట అంటారు. పిచ్చోళ్ళు కాదు, ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, లేడంటే లేదు, ఉన్నాడు. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎలాంటి స్థితిలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. అయితే ఆయన వచ్చి పాపాన్ని ఒప్పిస్తాడట. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? వాక్యము ఆజ్ఞ అతిక్రమమే పాపము. మొదటి 15 నాకు వచ్చింది. తెలుసు అందరూ తెలుసు. అదే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే చాలా మంది అనుకుంటారు ఏదో పెద్ద పెద్ద పాపాలు అనుకో, అబద్ధాలు చెప్తాం కూడా పాపం. అంతేనా? చెడు చూపులు చూస్తుంటాం పాపమే. ఇంకా కోపము, ఆగ్రహము, చిన్న చిన్న ఉన్నాయి, బైబిల్ ఉన్నాయి, లేవని పులసలు పత్రికలు, త్రాగుబోత్తనం, దేవుడి బిడ్డలారా, వ్యభిచారము, అనేకమైన పాపాల గురించి రాయబడి అవి చంపివేయాలంట మనం. ఇవి శరీరంలో పుట్టుకతో వచ్చినాయి. పాపం అనేది పుట్టుకతో వచ్చినాయి. ఇది దేవుడు మట్టితో చేపట్టేది, ధూళితో కాబట్టి ఉన్నాయి. ఇవి చంపబడాలి. బాప్తిజం పొందినాం, సత్యంలో వచ్చినాం. ఇప్పుడు పాపం గురించి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏమని? ఇది చేస్తే పాపము. ఎందుకో అది వాక్యంలో ఉండాలి, అప్పుడే పాపం అని.
వాక్యములో లేని పాపం కాదు. 10 ఆజ్ఞలు పాటిస్తే పాపం, అది ధర్మశాస్త్రం అయిపోయింది. 2 ఆజ్ఞలకి తీస్తున్నాడు. కానీ ఇప్పుడు నూతన నిబంధనలు వచ్చేదాక దేవుని బిడ్డలారా కొన్ని పాపములు చిన్న చిన్న రోజు రోజు మనము మాట్లాడేది దేవుని బిడ్డలారా మనము అనుభవించేటి పాపాలు ఉన్నాయి. అయితే ఈ పాపాల గురించి ఆయన ఒప్పిస్తుంటా. పాపం అంటే పెద్దే కావు. 2-3 చూసుకుందాం. పోలీసుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, 5వ వచనం చదువుదాం, ఆ తర్వాత 8వ వచనం. కొన్ని జీసస్ పోలీసుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము 8వ వచనం. కావున భూమి మీద మీ అవ్యములు అనగా జారత్వమును, అపవిత్రతను, విగ్రహాలైన ధనాపేక్షను చంపివేయుడి. 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు ఇవి ఉన్నాయా మనకి? ఇవి ఉన్నాయా మనకి? ఉన్నాయా లేవా? పరిశుద్ధాత్మను ఒప్పిస్తాడు. భూమిని అవ్యములని చంపాలంటే మనం. ఇంకా కొన్ని చూసుకుందాం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం. కొన్ని అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని వారసులు కానేరని మోసపోకుడి, జాలులైనను, విగ్రహాలకులైనను, వ్యభిచారులైనను, ఆడని తనము కలిగిన వారైనను, దొంగలైనను, దోచుకుని వారైనను వారసులు కానేరరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇవి పరిశుద్ధాత్మను ఒప్పిస్తాడు మనకు వచ్చినప్పుడు. నువ్వు దొంగ, నువ్వు వ్యభిచారి, నువ్వు దోచుకునేవాడివి, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని పాపమును ఒప్పించుతాడు. యేసు నీ రక్తంలో కడిగినాడు కదా, ఇంకా నువ్వు పాపం లేదుకున్నావు అంటే అప్పుడు ఇమీడియట్ గా అయ్యా నన్ను క్షమించు ప్రభువా, నేను ఈ మార్గంలో నడవనని ఇవి చంపుతుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పాపములని చంపనికి కూడా మనకి దేవుడు శక్తి ఇస్తాడు. పరిశుద్ధాత్మ శక్తిది. ఈ శక్తితోనే చెప్పగలుగుతాం మనము. దేవుడు బిడ్డారా, ఒక బ్రదర్ నాకు తెలుసు. బ్రదర్ మేము సేవ చేస్తున్నాం బ్రదర్, మా సేవ చాలా ఘనంగా నడుస్తున్నది. దేవుడు దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం. ఒకరోజు నేను గాలిగా పనిచేస్తుంటే నాకు 4:30-5 గంటల డ్యూటీ, 3 గంటల డ్యూటీ కాచిగూడ స్టేషన్లో మహబూబ్ నగర్ ప్యాసింజర్ అక్కడ స్టార్ట్ కాకుండా తెలుగు గంగా ప్రాజెక్ట్ పనిచేస్తుంటే బ్రదర్ సరేలో చూసిన బ్రదర్ టికెట్ పెడతారు. అట్లా వారం ముందే మాకు సేవ ఉన్నది, మాకు అది ఉన్నది, ఇది ఉన్నది. చీకట్లో నిలబడి అక్కడ ఒక తెలిసిండు, మళ్ళా నెక్స్ట్ పోయి తీసుకో అయితే సిగరెట్ ఇట్లా అన్ని చూడక ముక్కలకి పోగలుగుతున్నాం. ఏ బ్రదర్ ప్రయత్నం ఒక్క అలవాటు ఉంది బ్రదర్, అంతకు మేము సేవ చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం అంటే పరిశుద్ధాత్ముడు ఆయన ఖండం చేస్తున్న, కన్విక్ట్ చేస్తున్న కొంతమంది పాపములు వదలరు అన్నమాట. సేవ చేస్తున్నాము. ఇది నేను చెప్పేది. మనం పవిత్రులుగా పాపముల గురించి ఆయన ఒప్పిస్తాడు. ఆయన చంపని కూడా శక్తిస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 13-14 వచనము. అమ్మ 8వ అధ్యాయం 13-14. మీరు శరీరానుసారంగా మీరు ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా శరీరాన్ని చంపివేస్తే జీవిస్తారు. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ ప్రతి బిడ్డలో చేసే కార్యము. అందుకే అరే శాంగ తాగిపోతాడు బాగేంటి ఎట్లేదు
దేవుని పరిశుద్ధాత్మ. మా ఫ్రెండ్స్ అంతా క్రిస్టియన్స్, మేమంతా క్రైస్తవులు. సిఎస్ఎస్ టీచర్స్, పెద్ద పేరు. వారం వారం డ్రింకింగ్ పార్టీ, ఏడా కంట్రీలోకి పోయి ఆడపోయి. దేవుడు ఆయన నాకు మారుమతి కలిగించినట్టు ఇవన్నీ బద్దలు వేసినాక మా ఫ్రెండ్స్ అంటారు, మేము బయలుదేరుతాను మొక్కుతున్నామా? మేము కూడా వేసుకోకనే. నిన్న నా వేసుకోక తీయడు రావడు, నా వేసుకోక డ్రింక్ చేయడు. ఏం చేయ? నా విశ్వాసం అది, నీ విశ్వాసం నాకు తెలియదు. ఆదివారం అని కూడిపోతున్నాడు. దేవుడికి స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వచ్చిన తర్వాత లోకాన్ని పాపము విషయంలో ఒప్పిస్తావు. నువ్వు పాపివి. చాలా మందికి నచ్చదు పరిశుద్ధాత్మ అంటే. అభిషేకం అంటే ఏంటి? పడిపోతారా, వెళ్ళిపోతారా? విశ్వాసంలో బలపట్టి నీకు రుజువు కావాలి పరిశుద్ధాత్మలో. నువ్వు పరిశుద్ధమైన వారిగా జీవించాలంటే, పరిశుద్ధత కలిగి జీవించాలంటే ఒక రుజువు కలిగి ఉండాలా. నువ్వు భాషలో మాట్లాడుతున్నావు, దేవుడికి స్తోత్ర పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తెలుస్తుంది. సౌలు దమస్కస్కి పోతుంటే దేవుని శక్తి గుర్రం మీకే కింద పడిపోయాడు. ఎందుకు వాడాలి? నిలబడి ఉండాలా? దేవుడికి స్తోత్రం. ఒక రుచి కావాలని పరిశుద్ధాత్మకు ఉన్నాడని మరి అని సంఘంలో మనము విశ్వాసాలను బలపరచడానికి అది జరుగుతుంది. మా సంఘంలో హైదరాబాద్ లో నాలుగు సంఘంలో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్తే వెన్హాడ్ పొంకే కానీ, దేవుడి మీద బెనిహీన్ కానీ, దేవుడికి స్తోత్రం. అనేక సేవకులు ఇంటర్నెట్ లో చూడండి, దేవుడికి స్తోత్రం. వారు తక్షణంగా ఎగిరి పడిపోతున్నారు, గుంపులు గుంపులు పడిపోతున్నారు. ఎందుకు పడతారు? పిచ్చి వల్ల పుట్టిగా పడతారా? చూడండి, ఇంటర్నెట్ లో చూడండి. పంది ముందు ముత్యాలేస్తే ఏమి అర్థం కావాలంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి వాక్యము ముత్యాలు, దేవుడి వాక్యము వెలుపల ఉన్న వాటికి అర్థం కాదు, లోనికి రాస్తున్న అర్థమైంది. దేవుడి పరిశుద్ధాత్మ సంగతులు కూడా అలాగే. ఎందుకంటే కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్మ అంటే నమ్మరు, స్వస్థతలు నమ్మరు, అద్భుతాలు నమ్మరు. కొన్ని సంఘాల్లో నమ్ముతారు. ఏం నాకు అర్థం కాదు. దేవుని బిడ్డరా, దేవుణ్ణి తుగుడాలు చేస్తున్నాడు. ప్రొటెస్టెంట్ డినామినేషన్ లో 40,375 డినామినేషన్స్ ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ ఒకటి ఉంది, అది కల్ట్, అది చాలా రక్షణ లేదు. కానీ మనలో ఏం చేస్తున్నా? ప్రొటెస్టెంట్స్ 40,000 చిల్లరగా దేవుణ్ణి చేస్తుంది. నేను ఈ సంఘం, నేను ఈ సంఘం, నేను పెంతికోస్, నేను ఎప్పుడో, నేను ఇండియా మిషన్, నేను సిఎస్ఐ, నేను మెననైట్ అన్ని చెప్పుకుంటున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో ఉన్నాడు. ఆయననే సర్వ సత్యములో నడిపించే దేవుని ఆత్మ. నువ్వు ఏ పేరు పెట్టుకో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. పాపంని గురించి, నీతిని గురించి, ఇంకా తీర్పుని గురించి లోకాన్ని ఒప్పించును. 16వ అధ్యాయము 7, 8, 9 వచ్చాను చెప్పిన కదా యోహాన్. అక్కడికి వెళ్ళిపోదాం మళ్ళా. అధ్యాయము 7, 8, 9 మనము పాపం దగ్గర కాపినాం అంతే. నెక్స్ట్ మీ యొద్దకు రాడు, ఆయన వచ్చి పాపము గురించి, నీతిని గురించి, తీర్పును గురించి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఒప్పిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. మనుషులు కాదు, ఇక్కడ నిలబడిన వారు కాదు. దేవుని వాక్యం బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. ప్రభు ఈ సాక్ష్యం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ గురించి. 13వ వచనము దానిలోనేమో 16, 13. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సత్యంలో నడిపిస్తాడు. ఇంకా చదవమ్మ కిందికు. ఆయన తనంతట తాను ఏమి బోధించక వేటి వినును. ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడమ్మా? పరలోకం నుంచి వస్తున్నాడు, పోతున్నాడు. కాబట్టి పరలోకంలో సంగతులు మనకు తెలియపరుస్తున్నాడు, తండ్రి చిత్తము తెలియపరుస్తున్నాడు. ఆయననే బోధించాడు. ఆయన సొంతంగా ఆయన ఎక్కడ ట్రైనింగ్ స్కూల్ పోలేదు,
ఏదో తర్జుమా తీసుకొని రాలే, వచ్చి మనకు బోధిస్తలేదు. తండ్రి సంగతులు తెచ్చి మనకు బోధిస్తున్నా. తన అంతట తానే ఏమీ బోధించక ఏదిని వినులు వాచిని బోధించును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సంగతులైన బోధిస్తాడు, వాక్యములున్న సత్యాన్ని బోధిస్తాడు, వాక్యములున్న ఈ సర్వ సత్యములకి ప్రజలని నడిపిస్తా. ఎంత కన్ఫ్యూజన్ ఉంటారు క్రైస్తవులంటే, వారికి ఏమర్థం కాదు, ఏమర్థం కాదు. ఏమో ఏం చెప్తుందో ఏమో మాకు అర్థమైతలేదు, బైబిల్ చెప్తున్నా కానీ అర్థమైతే కన్ఫ్యూజన్లు ఉంటారు. ఒక పాస్టర్ వచ్చి ఒక మార్గం చెప్తుంటే ఇంకో పాస్టర్ వచ్చి ఇంకో మార్గం చెప్తుంటాడు, ఇంకో పాస్టర్ వచ్చిన రాంగ్ అంటాడు, ఇంకో పాస్టర్ వచ్చిన కరెక్ట్ అంటాడు. ఏ పాస్టర్ కరెక్ట్? పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్, బైబిల్ కరెక్ట్. ఏ అక్షరం చూపించినా బైబిల్ నుంచి చూపిస్తున్నా, అండర్లైన్ చేసుకొని చదవాలి. నేను రాంగ్ అంటే నా ఫోన్ నెంబర్ ఇస్తున్నా, చెప్పని బ్రదర్ నువ్వు చెప్పింది రాంగ్ అని బైబిల్ అంటే. ఎవరు నడిపిస్తారు సర్వసత్యంలో? పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఎవరు కనపరుస్తారు చేస్తున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎట్లా కనపరుస్తాడు? ఆయన మనలోని కనపరుస్తాడు. మొదటి కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మొదటి కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 19. ఆలయమే ఉన్నారని ఎరగరా? ఉండు ఉండు ఉండు. పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడని మీరు ఎరుగుదురా? ప్రశ్న, ప్రశ్న. ఎంతమందికి తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఉన్నారని? చెప్పండి, ఎంతమందికి తెలుసు? ఎంతమందికి? ఇక్కడ పేదరు గారు అక్కడికి వెళ్ళి సమరియా పట్టణంలో హస్తాలు ఉంచినప్పుడు వారు ఆత్మతో నింపబడరు. అలాంటిది ఎప్పుడైనా అభిషేకించబడిన దైవజనులు మీ మీద చేయులు పెట్టినప్పుడు మీరు అభిషేకం పొందుకోవాలని మీరు కోరుకున్నప్పుడు దేవుడు మీకు ఇచ్చిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఎస్. కొన్ని సందర్భాల్లో మనమే అడుగుతాం, దేవా నీ పరిశుద్ధాత్మని నాకు అనుగ్రహించు, నాకు కావాలని. అడిగిన వారికి ఎంతో నిశ్చయంగా ఇస్తాడని లూకాసు సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో తెలుస్తుంది. అనేక వివిధ దేవుని మార్గాలు ఉన్నాయి పరిశుద్ధాత్మని పొందుకునేది. బైబిల్లో చూస్తున్నా, అడిగిన వారికి ఇస్తారు. అనాయింటెడ్ వాళ్ళు చేయబెట్టినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడతాం. ఇది మనం చూస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చేది ఎవరంటే యేసు ప్రభువే. బాప్తిజం ఇచ్చే యోహాను ఒక సాక్ష్యం పలుకుతున్నాడు యేసు ప్రభు. ఆయన వస్తుంటే అచ్చురమ్మ మా మార్కు సువార్తలో, యోహాను సువార్తలో 3వ అధ్యాయం 11 ఇలా వచ్చేవాళ్ళు ఆయన అందుని కాదు, ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మలో శక్తితో ఒకటి 30 అండి బ్రదర్. యోహాను సువార్త 1:30 చదవండి. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటి వాడు ఆయనేనని నేను ఎవరి గురించి చెప్పి తినో. ఆయన పరిశుద్ధాత్మలో సత్యంలో మిమ్మల్ని బాప్తిజం లేదు, ఆత్మలో అగ్నితో బాప్తిజం ఇస్తాడని చెప్తాడు. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నేను ఎవరి మీద ఆత్మ దిగి వచ్చుట నిలుచుట చూసినో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చుచున్నానని నాతో చెప్పాను. దేవుడికి 3:11 చూడండి ఒకసారి. అది అది హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు పరిశుద్ధాత్మలో అగ్నితో బాప్తిజం ఇస్తాడట. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈ అభిషేకము సంఘానికి అవసరం. దేవుని బిడ్డలారా, ఎందుకు శక్తి బ్రదర్? ఎందుకు బ్రదర్ హీలింగ్స్? ఎందుకు అంటే నువ్వు ఎందుకంటే దేవుడిని నువ్వు ప్రశ్నించిన
యేసుప్రభు నా నామములో మీరు అనేక సూచక్రియలు చేస్తారు. దేవుడు చెప్పినట్టు మనం వినాలి. వాక్యం ఏముందంటే గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఆత్మని అనుసరించి మీరు నడుచుకుని అప్పుడు శరీర క్రియలు మీలో నెరవేర్చవు. గలతీ 5వ అధ్యాయం 16. ఆత్మ అనుసారంగా నడుచుకుని. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది నేను చూసిన దేవుని బిడ్డలారా, బ్రదర్ ఒక్క పెగ్గు తాగుతున్న బ్రదర్, ఇప్పుడు ముందు బాటిల్ తాగేసినవి ఒక్క పెగ్గు అది పోతలేదు బ్రదర్, అది పోతలేదు బ్రదర్. ప్రార్థన చేయ బ్రదర్, గట్టిగా చేయక. ఈ వ్యక్తి ఏమో మెత్తగా తాగుతుంది, మనం గట్టిగా చేయాలి. దొంగ భక్తి. నువ్వు రా, పరిశుద్ధాత్మతో నింపబడు, నీ శరీరకి ఆయనని చంపివేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలహీనమైన శరీరానికి గొప్ప సాక్ష్యం కలగాలంటే దేవుని పరిశుద్ధాత్ముడు కావాలి. దేవుని పరిశుద్ధాత్ముడు కావాలని అనేక అనుభవాలు దేవుని బిడ్డలారా నిన్న మా సంఘంలో జరిగేది నేను చూపించాను. మీ సంఘంలో జరగాలని కాదు. వారు వేరే సంఘానికి వెళ్ళేవారు, పరిశుద్ధాత్మని నమ్మలే. 20 సంవత్సరాల నుంచి వారు ప్రభుని నమ్ముతున్నారు. కానీ వారి మీద ఉన్న మంత్ర శక్తులు, చేతపడే శక్తులు అనారోగ్యత వెళ్ళిపోలే. ఎప్పుడైతే దేవునికి స్తోత్రంలో వారు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్ సంఘానికి దేవుని శక్తిని చూసి వారు వచ్చినారు. వారికి అన్నీ వెళ్ళిపోయినాయి. కష్టాలు, బాధలు, ఇబ్బందులు. నా సంఘంలో ఆరాధన చేస్తుండగా దేవుని బిడ్డలారా ఆత్మతో నింపబడి పడిపోతారు. ఇది మీకు కొత్తగా ఉండొచ్చు, ఎక్కడి నుంచి వచ్చింది అనొచ్చు, మీరు ప్రశ్నించుకోవచ్చు. కానీ నన్ను మీరు ప్రశ్నించుకోండి. నా సంఘంలో జరుగుతుంది. Yes, and God is allowing the children to be filled with the Holy Ghost. మీ సంఘంలో ఎలా జరుగుతుందో నాకు తెలియదు, మీ ఆశ్చర్యం ఎలా ఉన్నాయో నాకు తెలియదు. దేవుని ఆత్మతో ఒకవేళ మీరు తాకబట్టే, నింపబట్టే ఆల్రెడీ ఉన్నాడు. కానీ భాషలు రావచ్చు, అనేకులు నచ్చుకోలేకుండా పడిపోవచ్చు. ఆ దయ్యాలు పడిపోతాయి కదా, దయ్యాలు కూడా పడిపోతాయి, ఆత్మతో సంపూర్ణంగా. కానీ గుర్తుపట్టేయండి, దైవజనుడు, నిలబడ దైవజనుడు. ఆయనకి నాకు ఆ వరం ఇవ్వబడ్డది, డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్, వివేచన వరం ఇవ్వబడింది. నేను గుర్తుపట్టగలుగుతా, వెలుగుతో వచ్చిందా, సైతాలు పడుతున్నాయా, లేకపోతే పరిశుద్ధ ఆత్మతో నింపబడి పడిపోతుందా. నా సంఘంలో కదా, అందిపూర్లో కూడా పడుతుంటాయి సైతాలు లేకపోతే నామంలో బయటికి రాగానే కొడుతుంది. దైవజనుడికి ఆ వివేచన వరం దేవుడు ఇచ్చినాడు కాబట్టి ఐ కెన్ డెమాన్స్ట్రేట్ ద పవర్ ఆఫ్ గాడ్. లేని వారు ఖండిస్తారు, దేవుని ఆత్మని ఖండించదు. దేవుని బిడ్డలారా క్షమాపణ లేదు. నీకు తెలియకపోతే నోరు మూసుకొని కూర్చో. నాకే తెలుసు, నీకే తెలుసు అంటే పరిశుద్ధాత్మ దూషించబడితే పాపముకి క్షమాపణ లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నెవర్ వస్తున్న మ్యాన్ ఆఫ్ గాడ్ అండి. అంత డౌట్లు వస్తే నన్ను వచ్చి డైరెక్ట్ అడుగు, బ్రదర్ నువ్వు మోసం చేస్తున్నావు ఏంటి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా బైబిల్ నుంచి, నాకు ఇచ్చిన అభిషేకం. కాబట్టి మనకి పరిశుద్ధాత్మని ఇచ్చినాడంటే దేవుని పిల్లల నిరీక్షించబడిన వారి అందరినీ తండ్రి అయిన దేవుడు యేసు నామంలో ముద్రిస్తున్నాడు. నిరీక్షణ కలిగిన ప్రజలు దేవుని ఆత్మ చేత ముద్రించబడుతున్నారు. 2వ కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. దీని నిమిత్తము ఆత్మను సంచకరులు మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. 2వ కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన మన ముద్ర వేసి మన హృదయములలో మన ఆత్మలు సంచకరులు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
పరలోక రాజ్యాన్ని మనకి వారసులం అవుతామని. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాడంటే సర్వ సత్యములో నడిపిస్తా. మన జీవితము బట్టి అనేక ఆత్మలు రక్షించబడతాయి. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బట్టి మన జీవితమే ఒక గొప్ప సాక్ష్యము కలిగిన జీవితముగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడంటే ఈ రోజు రాత్రి కూడా ప్రభు వచ్చినట్టే పరలోకానికి మనం ఎత్తబడతాం. క్రైస్తవుల జీవితంలో ఏమైపోయిందంటే దేవుని బిడ్డలరా, పరిశుద్ధాత్మని ఆయన ఏ స్థితిలో ఉన్నాడంటే చల్లారిపోయిన స్థితిలో ఉన్నాడు. చల్లారిపోయిన స్థితిలో ఉన్నాడు. ఆయనకి ఫుల్ కంట్రోల్ మనం ఇస్తలేం. ఆయన ఈ దేహాన్ని కంట్రోల్లో తీసుకొని యేసుని మహిమపరిచే జీవితాల్లో నడిపించాలి అసలు. కానీ మనం ఏం చేస్తున్నామంటే పరిశుద్ధాత్మని ఆయన మాటలు వింటలేము. మనం చెప్పినట్టు పరిశుద్ధాత్మ వినాలని అనుకుంటున్నాం. నేను త్రాగుబోతుగా ఉంటా, వ్యభిచారిగా ఉంటా, నేను చర్చిలో లీడర్గా ఉంటా, నేను పైసలు దొంగతనం చేస్తా. ఇంకా దేవుడు నా మాట లేని ఆయనను దీవించాలి. ఆయనను దీవించాలి. మనం ఎవరి కంట్రోల్ ఉండాలి? అసలు పరిశుద్ధాత్మ కంట్రోల్. కానీ మనం కంట్రోల్ చేయడానికి చూస్తున్నాం. కాబట్టి ఆయన చల్లార్చిపోయిన విధంగా ఆయన మీలో ఉన్నారు. ఈ శరీరానికి ఆత్మకి పోరాటము జరుగుతున్నది. ఆత్మ దేవుని వల్ల నుంచి వచ్చినది కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఎప్పుడు దేవుని సంగతుల గురించి ఆయన ఎదురు చూస్తుంటాడు, ఆశిస్తుంటాడు. కానీ ఈ శరీరము భూమి నుంచి చేయబడ్డది కాబట్టి ఈ శరీరంకి ఏమి ఇష్టం అంటే ఈ లోకం అనేది ఇష్టం, అందము ఇష్టము, అహంకారం ఇష్టం, గర్వం ఇష్టం. కానీ నీలో ఉన్న ఆత్మకి ఏమి ఇష్టం అంటే దేవుని బిడ్డలారా, దేవుని సంగతులు ఇష్టం. ఇక్కడ పోరాటము జరుగుతున్నది. పోరాటము జరుగుతుంది ఆత్మకి, శరీరానికి. క్రైస్తవులు అయితే దేవుని బిడ్డలారా, మనలో ఆత్మ ఇంతకుముందు మనం చూస్తున్నాం. నిన్న అపొస్తలుల కార్యంలో స్టెఫెను ఆత్మ పూర్ణుడై ఉండే, నిండుగా ఉండే. అప్పుడు ఈ శరీర క్రియలు నెరవేర్చబడవు. మనం కూడా ఆత్మ పూర్ణులై ఉంటే, నిండువై ఉంటే దేవుని బిడ్డలారా, ఈ శరీరాన్ని, దీని అవయవులను, దీని క్రియలను చంపుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనంలో రాయబడింది. ఆత్మ పూర్ణులై ఉంది. ఎఫెసీ 5వ అధ్యాయం 17-18 వచనం. మరియు మద్యములతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం ఉన్నది. అయితే ఆత్మ పూర్ణులై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ పూర్ణులై ఉన్నది. We should be filled with the Holy Ghost. శిష్యులు కూడా దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం చూస్తున్నాం. వారు శృంగారం అనే దేవాలయానికి వెళ్ళినప్పుడు పేతురు, యోహానులు ఒక గుడ్డివాని బాగు చేసినప్పుడు అక్కడ సదుకేయులు, ఫరిసీయులు పిలిచే అమాయకత్వంగా బైబిల్ తీసి చదువుతుంటాం. అన్ని మోసకరమైన ఇలాంటి జ్ఞానంలో ఉండదు. మనం పరిశుద్ధాత్మ దేవుడు రాడు. అమ్మా మానుకోవి, బొట్లు పెట్టుడు, 21 రోజులు చేసుడు, ఇంకా పాలు పొంగించుకున్నాడు. పోలీసుల పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చేసి ముగించుకుందాము. దేవుని ఆత్మతో మనం నింపబడదాం. పోలీసు 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను ప్రభుని అనుసరించక మనుషుల పారంపరాచం అనగా, గమనించే ఈ లోక సంబంధమైన మూలపాఠ్యములను అనుసరించి మోస్తకరమైన నిరాధత్వమైన జ్ఞానము చేత మిగులని ఎవరైనా చెరబట్టు పోలేమని అని జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా. ఇవి దైవోపదేశములు. మనుషులు చెప్తారు, ప్రార్థన చేస్తాం, పౌలు ఉంది, 21 రోజులు చేస్తాం. మర్చిపోయినా 3 నెలలకి
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములని గుండు కొడదాము. అమ్మో మర్చిపోయినది. ఇవన్నీ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడా? మనము ప్రత్యేకంగా జీవించాలి. ఏ మనిషి వచ్చి చెప్పినా దైవజ అనొద్దు, కానీ భయభక్తులు చెప్తాను, మేము జయమని చెప్పాలి. ఎందుకు? మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన గుర్తించు. దేవుని దీవెనలు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని ప్రేమించొద్దు, లోక ఆజ్ఞలను, లోక పరపరచారములను వదిలేదు. ఇదే ఆటంకము. క్రైస్తవులకు ముఖ్యమైనది ఇదే. పెళ్లిళ్ళ సందర్భంలో ఇవి చేసేస్తారు. ఒక దినమైననే ఆయన నా దగ్గర వచ్చి చట్ట ప్రీచింగ్ చేసినాడు. అయితే ఎంగేజ్మెంట్ అయితే నన్ను కూడా స్టేజ్ మీద నిలబెట్టుకున్నాడు. సిఎస్ఏ పాస్టర్ వచ్చి ఉన్నాడు. 5 ఆడలు ఇటుకెళ్ళిరాని, 5 ఆడలు అటుకెళ్ళిరా అంటాడు. అది అయిపోయిన ముందు రాగానే నేను వెళ్ళి కిందికి దిగలిపోయాను. ఏమైందా? నేను వెళ్ళి ఇంటికి తెచ్చాను. ఏమై కాదు బ్రదర్, ఇట్లా 5 వేలు నిలబెట్టండి. ఏది హిందూ సాంప్రదాయంగా నిలబెట్టే అది అదే ఇది ఇదే అన్నాడు. అమ్మా నాయన, అది అదే ఇది అంటే నా దేవుడు అది కాదు ఇది కాదు, ఆయన పరిశుద్ధుడు అని మెల్లగా కిందికి దిగి తినకుండా వెళ్ళిపోయినా. చూసావా దైవజన్? అది అదే ఇది ఇది అని మాటలు ఆడలేదు. నోబడీ కెన్ మాక్ గాడ్. పరిశుద్ధాత్మకు ఉంటే నువ్వు నిలకడగా ఉండు, బలంగా ఉండు, సత్యములో నడిపించబడు, దేనికి భయపడకు. నేను అన్నిటినీ ఖండిస్తాయి ఇలాంటివన్నీ. నాకు నా భార్య కూడా అక్కడికి వస్తే ఏంటి నువ్వు అన్నిటికీ ఇట్లా చేస్తామంటే బైబుల్ ఉంది, ఫాలో కావాలి. భార్య చెప్పినట్టు ఇంటాం కాదు, భర్త చెప్పినట్టు ఇంటాం కాదు, యేసు ప్రభు చెప్పినట్టు వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్నట్టు వినాలి, మనము చెప్పినట్టు వినాలా. అదే సర్వ సత్యము. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రములు. అందరం నిలబడతాం. దేవుని బిడ్డ నిలబడి, దేవా ఈరోజు నీ ఆత్మ నాకు కావాలని యథార్థమైన హృదయంతో అడుగుతాను. నాయన నీ రక్తంలో నన్ను కడిగి రావుతండి, నీ పరిశుద్ధమైన